వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో గత రాత్రి సుమారు రాత్రి 7-7:30 సమయంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్ని ప్రమాదంలో దాదాపు తెల్ల బంగారం మొత్తంగా కూడా మంటల్లో కాలి బూడిదైన పరిస్థితి కనపడుతుంది. సో ప్రస్తుతం మనం ఖమ్మం నగరంలోని ఆ పత్తి మార్కెట్ ఉన్నాము. ఒక్కసారిగా విజువల్స్ చూసుకోవచ్చు. తెల్ల బంగారం కూడా అంటే సంక్రాంతి సెలవులు వారాంతపు సెలవులు కూడా ఉన్న సమయంలో ట్రేడర్ రైతుల దగ్గర నుంచి దాదాపు 800 బస్తాల వరకు కొనుగోలు చేసుకున్నారు. ఆ కొనుగోలు చేసిన 800 బస్తాలు కూడా మొత్తం కూడా ఖమ్మం వ్యవసాయ మార్కెట్లోని ఒక గోడంలో భద్రపరిచారు. సో నిల్వ ఉంచారు. ఇక్కడ నిల్వ ఉంచిన సమయంలో రాత్రి అన్ఎక్స్పెక్టెడ్గా 7-7:30 సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేయడంతో పూర్తిగా దాదాపు 400 నుంచి దాదాపు 600 బస్తాలు అంటే పూర్తిగా 800 బస్తాల వరకు పూర్తిగా కూడా అగ్నికి ఆహుదైన పరిస్థితి కనబడుతుంది. సో ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో గత ఏడాది అంటే వేసవి కాలంలో కూడా ఇటువంటి ప్రమాదం చోటు చేసుకుంది. ఆ ప్రమాదం కూడా దాదాపు 300 నుంచి 350 వరకు పత్తి బస్తాలు పూర్తిగా కూడా అగ్నికి ఆహుదైపోయిన పరిస్థితి కనబడుతుంది. సో ఇప్పుడు అంటే గత రాత్రి అంతా కూడా పండగ సెలవులు కావడంతో వ్యవసాయ మార్కెట్ కూడా క్లోజ్ చేస్తున్నారు. దాదాపు అంటే ఇంతకు ముందు కొనుగోలు చేసిన పత్తి మొత్తంగా కూడా ఆ ట్రేడర్ ఎవరైతే కొనుక్కున్నారో ఆ ట్రేడర్ మొత్తంగా కూడా ఇక్కడ నిల్వ ఉంచుకునే పరిస్థితి కనబడుతుంది. సో ఒక్కసారిగా అంటే షార్ట్ సర్క్యూట్ అయినందువల్ల అంటే షార్ట్ సర్క్యూట్ అయ్యి వైర్లు కట్ అవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి అని చెప్పేసి కూడా ఉన్న స్థానికులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఏది ఏమైనా ట్రేడర్కు మాత్రం భారీ నష్టం వాటిని దాదాపు ఈ కాలిపోయిన పత్తి విలువ దాదాపు 30 నుంచి 35 లక్షల వరకు ఉంటుందని చెప్పేసి కూడా ప్రాథమిక అంచనా అయితే వేస్తున్నారు. సో దాదాపు మార్కెట్ కమిటీ యంత్రాంగం మొత్తంగా కూడా వచ్చి విజిట్ చేసింది. కొద్దిసేపటి క్రితం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా వచ్చి విజిట్ చేసిన పరిస్థితి కనపడుతుంది. సో ఇట్లాంటి ఘటనలు మరొకసారి పునరావృతం కాకుండా ఇక్కడ పూర్తిగా చూసుకోవాలని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. సో ఒక్కసారిగా మన దగ్గర ఎవరైతే ఈ పత్తిని కొనుక్కున్న ట్రేడర్ ఉన్నారో వాళ్ళ గుమ్మస్తా కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నారో ఒక్కసారిగా వారితో మాట్లాడదాం. సో అన్న చెప్పండి, ఆ రాత్రి అసలు ఏం జరిగింది, ఎంతవరకు అంటే ఇక్కడ ఎన్ని బస్తాలు నిల్వ చేశారన్న? అన్న మాది శ్రీ మణికంఠ కాటన్ ట్రేడర్స్ ప్రొపరైటర్ సిహెచ్ పాండురంగారావు గారు. మేము ఈ వ్యవసాయ మార్కెట్లో పత్తి కొనుగోలు చేస్తాం. సుమారుగా 1000 నుంచి 800 నుంచి 1000 బస్తా ఉన్నాయి స్టాక్ ఏడ. ఈ పండగ సెలవులు కావటం వల్ల మేము కొని స్టాక్ ఇక్కడ పెట్టినాం. దాన్ని లారీలు అందుబాటులో లేకపోవటం వల్ల మార్కెట్లో స్టాక్ పెట్టాల్సి వచ్చింది. వరుసగా వారాంతపు సెలవులు మార్కెట్లో ఒక వారం రోజులు మార్కెట్ సెలవులు వచ్చినాయి. దాన్ని మేము బయటికి సరుకు పంపించలేకపోయినాం. రాత్రి సుమారుగా మేమందరం పండగ సెలవుల సందర్భంగా ఎటోళ్ళు అందరూ వెళ్ళిపోయారు. మరి కరెంటు షార్ట్ సర్క్యూట్ వల్ల అనుకోకుండా ప్రమాదం జరిగింది. సుమారుగా 800 నుంచి 1000 బస్తా ఈ కరెంటు షార్ట్ సర్క్యూట్ వల్ల కాలి బూడిదైపోయినాయి. బాగా ఇద్దరి ట్రేడర్స్ శ్రీరామ కాటన్ ట్రేడర్స్ మరియు మణికంఠ కాటన్ ట్రేడర్స్ పాండురంగారావు గారు శ్రీనివాసరావు గారు అని ఖరీదు చేశారు. నేను అక్కడ వర్కర్ని గుమస్తాని. ఈ రాత్రి 7:30 సమయంలో మాకు ఫోన్ చేస్తే ఊరు నుంచి వచ్చి చుట్టుపక్కల ప్రాంతం వారు హమాలీలు మార్కెట్ కమిటీ సిబ్బంది పోలీసుల సహాయంతో కొన్ని బస్తాలు సేవ్ చేయగలిగాం. ఏది ఏమైనా భారీ నష్టం వాటిల్లిందని దాదాపు 800 నుంచి 1000 బస్తా ఉందంటున్నారు. సో పూర్తిగా అగ్నికి ఆహుతైన బస్తాలు ఉన్నాయి. బస్తాలన్నీ కూడా అంటే మంటల నుంచి సేవ్ చేసిన బస్తాలు ఎన్ని ఉంటాయన్న? మంటల్లో నుంచి సేవ్ చేసిన బస్తాలు ఒక 200-300 మాత్రమే. 800 బస్తాల వరకు దాదాపు కాలి బూడిదైపోయాయి. సుమారుగా 40-50 లక్షలు నష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నాం మేము. చూశారు కదా, పూర్తిగా గత రాత్రి 7-7:30 సమయంలో షార్ట్ సర్క్యూట్ జరిగిన కారణంగానే ప్రధానంగా బస్తాలు మొత్తం కూడా తగలబడిపోయాయని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. సో ఒక్కసారిగా మీకు విజువల్స్లో చూపించే ప్రయత్నం చేస్తాను. మొత్తంగా కూడా పత్తి అంటే తెల్ల బంగారం ఎక్కడికక్కడ కాలి బూడిదైపోయిన పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. సో ఏది ఏమైనా రైతుల వద్ద నుంచి కూడా కొనుగోలు చేసిన అంటే శ్రీరామ అండ్ మణికంఠ ట్రేడర్ చెందిన ఇద్దరు ట్రేడర్సు అంటే వాళ్ళు పూర్తిగా బస్తాలు అయితే కొనుగోలు చేశారు. సో అక్కడ వారాంతపు సెలవులు రావడంతో అంటే వరుసగా పండగ సెలవులు మార్కెట్కి రావడంతో కూడా వాళ్ళంతా కూడా ఇక్కడ మార్కెట్లో స్టాక్ పెట్టుకున్న పరిస్థితి కనబడుతుంది. సో ఒక్కసారిగా ఇంత 800 నుంచి 1000 బస్తాల వరకు ఇక్కడ మార్కెట్లో వాళ్ళు పెట్టుకున్న పరిస్థితి కనబడుతుంది. సో ఒక్కసారిగా ఎటు చూసినా కానీ మొత్తంగా కూడా మంటల్లో కాలిపోయిన పత్తి బస్తాలే దర్శనమిస్తున్నాయి. ఒక్కసారిగా దీనికి ప్రధాన కారణం కూడా షార్ట్ సర్క్యూట్ అనేది కూడా ఇక్కడ వర్గాలు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారిగా ఈ చుట్టూ మంటలు చెలరేగడంతో అసలు దట్టమైన పొగలు వ్యాపించి చుట్టుపక్కల ప్రాంత ప్రజలు భయాందోళనకు గురైన పరిస్థితి కనబడుతుంది. సో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ అయిందని చెప్పేసి అంటున్నారు. ఆ షార్ట్ సర్క్యూట్ అవడానికి గల ప్రధాన కారణం కూడా వైర్ అక్కడ కట్ అయిపోయిందంటే ఒక్కసారిగా ఆ వైరు షార్ట్ సర్క్యూట్ కావడంతో అక్కడి నుంచి కూడా మంటలు చెలరేగి ఆ పత్తి బస్తాల మీద పడడంతో ఒక్కసారిగా
పత్తి చాలా స్మూత్గా ఉంటుంది కాబట్టి కోసం ఇదే వైరు చూపిస్తున్నాను కదా. ఈ వైరు కాలిపోవడం, ఈ వైర్లోంచి కూడా కొంత మంటలు రావడం వల్లే పూర్తిగా ఈ వైర్లోంచి అగ్ని జ్వాలలు రావడం, ఫైర్ రావడం వల్లే పూర్తిగా బస్తాలు కాలిపోయాయని చెప్పేసి కూడా ఆ స్థానికులు చెప్తున్న పరిస్థితి. సో విద్యుత్ శాఖకు సంబంధించిన ఎస్సీ కూడా సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. షార్ట్ సర్క్యూట్ గల కారణాలు ఏంటో కూడా ఆరాధీసే పరిస్థితిలో ఉన్నారు. అటు వ్యవసాయ శాఖ మంత్రి కూడా ఇటువంటి సంఘటనలు ఎక్కడా కూడా పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పేసి అంటున్నారు. సో ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో భారీ నష్టమే జరిగింది. దాదాపు 35 లక్షల మేరకు ఆస్తి నష్టం జరిగిందని చెప్పేసి కూడా ఇప్పటికే ఒక ప్రాథమిక అంచనా వేస్తున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి కూడా గత కొద్దిసేపటి క్రితమే కూడా పూర్తిగా ఈ వ్యవసాయ మార్కెట్ కూడా విజిట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. సో ఒకసారిగా మన దగ్గర ప్రధాన నాయకులు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ఒకసారి కూడా వారితో మాట్లాడే ప్రయత్నం. సో సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు గారు మనకు అందుబాటులో ఉన్నారు. ఒకసారిగా వారు కూడా ఇక్కడ మార్కెట్ విజిట్ చేయడానికి వచ్చారు. సో సార్ చెప్పండి, ఇటువంటి సంఘటన జరగడం అంటే దాదాపు రైతుల వద్ద జరుగుంటే రైతులు కూడా కోలుకునే పరిస్థితి ఉండేది. సో ట్రేడర్స్ అంటే మణికంఠ, శ్రీరామ ట్రేడర్స్ వాళ్ళు దాదాపు పండగ కూడా సెలవులు కావడంతో మొత్తం స్టాక్ అంటే హెవీ స్టాక్ కూడా ఇక్కడ పెట్టుకున్నారు. సో ఒక్కసారిగా ఫైర్ యాక్సిడెంట్ అయిందని చెప్పేసి చాలా నష్టమే జరిగిందని చెప్పాలి. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్? ఇది మొదటిసారి కాదు, ఖమ్మం మార్కెట్లో ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి. దీనిపైన అనేక సార్లు సిపిఎం పార్టీ ఇక్కడ నివారించాలి, రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ వచ్చాం. ఒకటి, ఇక్కడ మార్కెట్కి సెక్యూరిటీ గార్డులు ఉండటం లేదు. సెలవు దినాల్లో కానీ లేదంటే రాత్రిపూట కానీ రైతులు కానీ వ్యాపారులు ఉండరు కాబట్టి సెక్యూరిటీ ఉండాల్సిన అవసరం ఉంది. రెండోది, అగ్ని ప్రమాదం వస్తే ఆర్పించేటువంటి ఫైర్ ఇంజిన్ ఇక్కడ లేదు. గతంలో మేము చాలా ఆందోళన చేసిన ఫలితంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. వాళ్ళకి జీతాలు ఇవ్వకపోవడం వల్ల వాళ్ళంతా మళ్ళీ బయటకు వెళ్ళిపోవడం జరిగింది. అందుకే ఇది ప్రభుత్వం ఒక వైఫల్యం. ఇది చాలాసార్లు జరుగుతుంది. చాలాసార్లు రైతులు నష్టపోతుండ్రు, వ్యాపారులు నష్టపోతూ ఉండ్రు. దీన్ని ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి. తక్షణం ఇప్పుడు నష్టపోయిన ఈ పాండురంగారావు, రామశ్రీని ఎవరైతే ఉందో వాళ్ళకి పూర్తిగా ప్రభుత్వం సుమారు 40 లక్షల రూపాయల పత్తి కాలిపోయింది. దీని ప్రభుత్వమే పూర్తిగా పరిహారం చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వ్యవసాయ శాఖ మంత్రి గారు, మన ఖమ్మం స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు ఉండు కాబట్టి ఆయన ప్రత్యేక చొరవ తీసుకుని తక్షణం వాళ్ళని ఆదుకునే విధంగా చర్యలు తీసుకొని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండు, ఇక్కడ రక్షణ చర్యలు ఉండాల్సింది. అక్కడ సెక్యూరిటీ గార్డులు ఏర్పాటు చేయాలి. అదే సమయంలో ఫైర్ ఇంజిన్ కూడా ఇక్కడే ఉండాలి. మార్కెట్ కోసమే ప్రత్యేకించి ఫైర్ ఇంజిన్ ఉండటం వల్ల సకాలంలో ఫైర్ ఇంజిన్ ఉంటే నష్ట నివారణ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ పని చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. కానీ సార్ ఒక్కసారిగా అంటే గత కొద్దిసేపటి క్రితమే ఖమ్మం ఎమ్మెల్యే అలాగే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా పూర్తిగా ఈ స్థలాన్ని మొత్తం విజిట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. సో తుమ్మల నాగేశ్వరరావు గారికి వాళ్ళ దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకెళ్లారు, ఇట్లా జరిగిందని చెప్పేసి కూడా అన్నారు. సో తుమ్మల నాగేశ్వరరావు గారు ఎటువంటి హామీ ఇచ్చారు సార్? ఆయన ఐజీకి, అగ్నిమాపక శాఖ ఐజీకి ఫోన్ చేసి మాట్లాడారు, ఏర్పాటు చేయాలని చెప్పి అన్నారు. దీనికి ఐజీ కంటే కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు చొరవ తీసుకొని అవసరం ముఖ్యమంత్రితో మాట్లాడి తక్షణం ఇక్కడ ఫైర్ సేఫ్టీ చర్యలు తీసుకోవాలి, ఫైర్ ఇంజిన్ ఏర్పాటు చేయాలి. రెండోది, ఇన్సూరెన్స్ వస్తుంది, క్లెయిమ్ వద్దుంటున్నారు. గత సంవత్సరంన్నర క్రితం ఇద్దరు వ్యాపారులు నష్టపోయారు. దాదాపు 1.5 కాలం తర్వాత డబ్బులు వచ్చాయి. అది కూడా ఆలస్యంగా జరిగే న్యాయం కూడా అన్యాయం కిందకి వస్తుంది కాబట్టి ఆలస్యం కాకుండా తక్షణమే మంత్రి గారు చొరవ తీసుకుని వీళ్ళ పరిహారం చెల్లించేలాగా చర్యలు తీసుకుని మేము కోరుతా ఉన్నాం. మిగతా సమస్య కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. చూశారు కదా, గతంలో అంటే గత వేసవి కాలంలో కూడా ఇలాంటి సంఘటన జరిగింది. ఆ సంఘటనలో కూడా దాదాపు 300 నుంచి 350 వరకు పత్తి బస్తాలు కూడా పూర్తిగా దగ్ధమైన పరిస్థితి కనపడుతుంది. సో వారికి దాదాపు సంవత్సరంన్నర తర్వాతే అంటే దాదాపు ఈ పత్తి బస్తాలు మొత్తం కూడా ట్రేడర్స్ కంపెనీ కాబట్టి వాటికి ఇన్సూరెన్స్ ఉంటుంది. ఆ ఇన్సూరెన్స్ కూడా దాదాపు సంవత్సరంన్నర తర్వాత రావడంతో ఆలస్యంగా వచ్చిన కూడా దాదాపు ఎవరైతే ట్రేడర్ ఉంటారో వారికి అన్యాయం జరిగినట్టే అని చెప్పేసి ఇక్కడ పరిస్థితి చూసుకుంటే దాదాపు 800 బస్తాలు, 1 కాదు 2 కాదు 800 బస్తాలు పూర్తిగా అగ్నికి ఆహుదైపోయాయి. అంటే 1000 బస్తాల్లో దాదాపు కేవలం 200 బస్తాలు మాత్రమే సేవ్ చేయగలిగాము. మిగతా 800 బస్తాలు కూడా పూర్తిగా బూడిదైపోయాయి, బూడిదైపోయి. ఒకసారిగా మీరు విజువల్స్ కూడా చూస్తున్నారు, ఎక్కడ చూసినా కాలిపోయిన పత్తి దర్శనమిస్తుంది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఇట్లాంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి అని చెప్పేసి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి.
ఇప్పటికే తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఈ మొత్తం ఇక్కడ విజిట్ చేశారు. సో సిపిఎం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు కూడా పూర్తిగా వ్యవసాయ మార్కెట్లో సెక్యూరిటీ గార్డ్ని ఏర్పాటు చేయాలి, సెక్యూరిటీ గార్డ్స్ లేకపోవడం వల్ల ఇక్కడ దాదాపు ఆకతాయిలు కూడా చాలా అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది పత్తి మార్కెట్ కాబట్టి ఆ చిన్న సిగరెట్ తాగి విశ్లేషణ కానీ వెంటనే మొత్తంగా కూడా పత్తి ఖాళీ బూడిదైపోయిన సందర్భాలు కూడా గతంలో ఎన్నో చూసాము. ఇక్కడ ఫైర్ ఇంజన్ లేకపోవడం, అంటే ఫైర్ ఇంజన్ ఉండుంటే దగ్గరలో ఉండుంటే కనుక వెంటనే అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే కొన్ని క్షణాలు అంటే కొన్ని నిమిషాల వ్యవధిలో ఫైర్ ఇంజన్ వచ్చేసి పూర్తిగా మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తే కొన్ని బస్తాలన్నా ఆ ట్రేడర్కి మిగిలి ఉండే అని చెప్పేసుకున్నారు. సో వ్యవసాయ అంటే ఫైర్ ఇంజన్ లేకపోవడం వల్ల కూడా ఆ ప్రమాదం అంచనా కూడా ఎక్కువగా జరిగిందని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న స్థానికులు మాట్లాడుకుంటున్న పరిస్థితి అనమాట. సో ఏది ఏమైనా ఇలాంటి సంఘటనలు మరొకసారి పునరావృతం కాకుండా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నేరుగా ముఖ్యమంత్రితో మాట్లాడి చొరవ తీసుకొని మాట్లాడి ఇక్కడ ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ని అంటే ఫైర్ ఇంజన్ కూడా ఇక్కడ దాదాపు దగ్గరలో అంటే ఇదే వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేయాలి. అలాగే సెక్యూరిటీ గార్డ్స్ని కూడా అనుక్షణం ఇక్కడ గస్తీ పహారా కాసేందుకు సెక్యూరిటీ గార్డ్స్ని కూడా నియమించాలని చెప్పేసి వీళ్ళు ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్న పరిస్థితి అనమాట. సో ఏది ఏమైనా ఇక్కడ రెండు శ్రీరామ అండ్ మణికంఠ ట్రేడర్స్ చెందిన ఇద్దరు వ్యక్తులైతే భారీగా నష్టపోయారని చెప్పాలి. దాదాపు సంక్రాంతి పండుగ అందరూ సంతోషంగా చేసుకుంటున్నారు. అంటే రైతుల పండుగ కనుమ రోజే ఇలాంటి ఘటన జరగడం దాదాపు చాలా బాధాకరం అని చెప్పేసి కూడా ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రి కూడా చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పరిస్థితి అనమాట. సో ప్రభుత్వం తరపున ఇక్కడ మార్కెట్లో ఉన్న సమస్యలు మొత్తంగా కూడా ఒక కొలిక్కి తీసుకురావాలి, సమస్యలు లేకుండా చేయాలి. ఇలాంటి అగ్నికి ఆహుతయ్యే పరిస్థితులు మళ్ళీ పునరావృతం కాకుండా పూర్తిగా ఆ చర్యలు తీసుకోవాలంటే చెప్పేసి కూడా స్థానికులు డిమాండ్ చేసిన పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. సో ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ప్రజలకి అసౌకర్యం ఉండొద్దు, ఇక్కడ ఉండేటటువంటి రైతులకి వ్యాపారస్తులకి అసౌకర్యం ఉండొద్దు. మన మార్కెట్ని మంచిగా చూసుకోవాలి. ఈ జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించి కమిషనర్ గారు ఎంక్వైరీ చేసి ఇన్వెస్టిగేట్ చేసి కారణం కనిపెడితే మళ్ళీ అటువంటి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత మార్కెట్ అధికారుల మీద, జిల్లా యంత్రాంగం మీద ఉంది. కాబట్టి ఈ మార్కెట్ యొక్క నిర్మాణం కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు పర్సూ చేస్తారు. ఏ ఇబ్బంది వచ్చినా మీరు నిర్మాణంలో కలెక్టర్ గారికి అప్రోచ్ అయ్యి అతి త్వరలో వర్షాకాలానికంటే ముందే ఈ మార్కెట్ స్వరూపం రావాలనేది ప్రభుత్వం యొక్క ఆకాంక్ష. కాబట్టి దానికి తగ్గట్టుగా ఉండాలని చెప్పి మీ అందరికీ ప్రార్థన. ఇమీడియట్గా ప్రసార సాధనాలు తెలియజేయటం మూలాన మొదట్లోనే నష్ట నివారణ చేసే అవకాశం వచ్చింది. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. బైరేజీని ఇప్పుడే చెప్పాను, సాయంత్రానికల్లా పంపించమని చెప్పాను. ఐజీ మార్కెట్కి సపరేట్ అందుబాటులో ఉంది. సెక్రటరీ గారు సిస్టమ్ కరెక్ట్గా పెట్టుకోండి. నైట్ ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు. కాబట్టి కమిషనర్ గారితో మాట్లాడుకొని ఇంకేదన్నా సెక్యూరిటీ, మొబైల్, పర్సువేషన్, పెట్రోల్ అన్నీ పెట్టుకోండి. ఎందుకంటే నా బోర్డు వచ్చినోడు వచ్చి కూడా ఏదో ఒకటి చేస్తారు. అటు జరగకుండా చూసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.